సామాజిక సమరసత సాధించే దిశగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని సంస్థ ప్రాంత సహచాలక్ సుంకవల్లి రామకృష్ణ ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు తెలిపారు. కుల వివక్షతను తొలగించి హిందూ సమాజాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యమన్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పంచ పరివర్తన పేరిట 5 ప్రధాన అంశాలను తీసుకుని ప్రజలకు వెడుతున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ను గ్రామీణ స్థాయి వరకు విస్తరించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. హర్యానాలోని సమల్ఖాలో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని సంస్థ ప్రాంత సహచాలక్ సుంకవల్లి రామకృష్ణ ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు అఖిల భారత మహాసభలో తీసుకున్న నిర్ణయాలను విలేకరులకు వివరించారు. సామాజిక సమరసతతో పాటు కుటుంబ ప్రమోదనం, పర్యావరణం, స్వదేశీ నాగరిక కర్తవ్యం ప్రధాన అంశాలుగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ను గ్రామీణ స్థాయి వరకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. గత దసరా రోజున ప్రారంభమైన శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 26, 2026 వరకు కొనసాగుతాయని వివరించారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 68,000కు పైగా శాఖలను 1,00,000 వరకు పెంచాలని నిర్ణయించారన్నారు. గృహ సంపర్క అభియాన్ పేరుతో 10 కోట్ల కుటుంబాలను నేరుగా కలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. యువతను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో యువ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు సైతం ప్రాధాన్యత ఇస్తూ వారి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చైతన్యాన్ని పెంపొందిస్తున్నట్లు వివరించారు. అఖిల భారత ప్రతినిధి సభలో మాననీయ సర్కారీ వాహ దత్తాజీ హోసబళే వార్షిక నివేదికని సమర్పించడం జరిగింది. దాని ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 88,943 1949 శాఖలు డైలీ నిత్యంగా జరుగుతున్నాయి భారతదేశంలో. అదేవిధంగా 32,606 సాప్తాహిక్ మిలన్లు జరుగుతున్నాయి. 13,211 మాసిక మండలి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం మీద 1.34 lakh సంఘ కార్యక్రమాలు వివిధ కేంద్రాల్లో భారతదేశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 1,746 శాఖలు జరుగుతున్నాయి, నిత్యము జరిగే శాఖలు నియమితంగా. అదేవిధంగా 930 సాప్తాహిక మిలన్లు, 382 మాసిక మండళ్ళు, మొత్తం 3,058 దైనందిన కార్యక్రమాలు కానీ, నెలవారీ కానీ, వారానికి ఒకసారి కానీ సంఘ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా సర్కారీ వాహ సర్సంఘచాలకు ఇద్దరూ కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి కూడా పర్యటనలు చేసి సంఘ కార్య విస్తరణ కోసం, అలాగే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాల్లో భాగంగా, శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 29 జనవరి 30 జనవరి 2 రోజులు కూడా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తులు, వివిధ రంగాలను ప్రభావితం చేసేటువంటి యువకులు, వాళ్ళంతా ఒక సదస్సు, అలాగే 30వ తారీఖు నాడు 40 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులు, సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళ యొక్క సదస్సు 2 కూడా జరిగినాయి మన విజయవాడ నగరంలో. దేశం మొత్తం పైన 5 రకాల పరివర్తనల కోసం మేము పనిచేసాం ఈ సంవత్సరము. ఈ 3 సంవత్సరాలుగా ఈ పరివర్తనలు స్వయం సేవకుల కుటుంబాల్లో రావాలని ప్రయత్నం జరిగింది. ఈ సంవత్సరం సమాజము దీన్ని స్వీకరించాలి. ఈ 5 రకాల మార్పులు అవి ఏంటంటే సామాజిక సమరసత, సమాజంలో కులతత్వం లేకుండా మనమందరం హిందువులం, మనమందరం భారతీయులం అనే భావనని రేకెత్తించే దానికోసం, అదేవిధంగా భారతదేశానికి వెన్నెముక లాంటి కుటుంబ వ్యవస్థని మళ్ళీ కాపాడుకోవాలని, దాంతోపాటు స్వజాగరణ, స్వధర్మం, స్వభాష, స్వభూష, భజన్, బ్రహ్మన్, భూషణ్, భవన్, భోజన్, ఈ 5 రకాల మార్పులు స్వదేశీ స్వ ఆధారితంగా ఉండాలి అని చెప్పి సమాజంలో మొత్తం మేము చైతన్యం చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి వ్యక్తి పౌర విధులు నిర్వర్తించాలి, యాజ్ ఎ గుడ్ సిటిజన్ వాళ్ళు చేయాల్సిన పనులు సక్రమంగా నిర్వర్తించాలి అనే మార్పుతో, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే ఒక భావన, ఈ 5 రకాల మార్పులు పంచ పరివర్తన కోసం దేశం మొత్తం పైన అనేక హిందూ సమ్మేళనాల ద్వారా ఇది సమాజంలో తీసుకోపోవడమే కాకుండా దేశంలో 10 కోట్ల ఇళ్ళని స్వయంగా స్వయం సేవకులు వెళ్ళి కలిసి ఈ 5 రకాల మార్పులు సాధించడం ద్వారా భారతదేశం ఉన్నత స్థితికి చేరుతుందని చెప్పి సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆర్ఎస్ఎస్లో అత్యున్నత బాధ్యత కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్, వ్యవహారిక భాషలో ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటుంటారు, పరంపూజన మోహన్ భాగవత్ గారు
సర్కార్ వాహా ఆల్ ఇండియా సెక్రటరీ దత్తాత్రేయ హోస్బలే గారు, వీరిద్దరూ దేశం మొత్తమైన పర్యటించి అనేక మంది ప్రముఖ వ్యక్తులను, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులను వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. సో ఈ విధంగా శాఖలు పెంచడమే కాకుండా ఇందా మేము వివరం ఇచ్చాము. శాఖలు అంటే నిత్యము జరిగేది, సాప్తాహిక అంటే వారం రోజులు జరిగేది, సంఘ మండలి అంటే నెలకొకసారి జరిగేది. ఆ విధంగా దేశం మొత్తం పైన రమారమి అన్ని గ్రామాలలో సంఘం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నది. వేసవి కాలాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ సత్య వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు డివిజనల్ మేనేజర్ సురేష్ తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ మరియు న్యాయమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని, వేసవి సీజన్లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వేసవి కాలంతో పాటు ఉగాది పర్వదిన ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా కల పిఆర్ హైట్స్లోని సతీష్ షోరూంలో ఏర్పాటు చేసిన ఉగాది ఏసీ క్యాంపెయిన్ మీట్లో డివిజనల్ మేనేజర్ సురేష్ వివరాలను వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. షోరూంలో ఎల్జీ, డైకిన్, వోల్టాస్, పానాసోనిక్, శాంసంగ్, హైయర్, బ్లూ స్టార్, మిషిబిషి వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల ఏసీలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఉచిత హోమ్ డెలివరీ మరియు వేగవంతమైన ఇన్స్టాలేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. మార్కెట్ ధరల కంటే తక్కువ, న్యాయమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నట్లు వివరించారు. ఈ వేసవి సీజన్లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు సురేష్ వెల్లడించారు. మొదటి బహుమతిగా దాదాపు 7 లక్షల రూపాయల విలువైన కారును గెలుచుకునే అవకాశం ఉందని, 3 విజేతలకు బహుమతి అందిస్తామని చెప్పారు. రెండవ బహుమతిగా 100 మందికి పైగా కస్టమర్లకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇస్తామని ప్రకటించారు. ఈ లక్కీ డ్రాను 3 దఫాలుగా ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వీటితో పాటు ఉగాది పండుగ సందర్భంగా మరిన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దాని మీద ఏంటంటే సత్య కొన్ని ప్రత్యేక ఆఫర్స్ కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. సో దానికి మీకు వివరిద్దామని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. సో నా పేరు సురేష్, నేను ఇక్కడ సత్యాలో డీజీఎంగా వర్క్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ ఒంగోలు నుంచి తుని దాకా నేను స్టోర్స్ చూస్తాను. సో ఈ సమ్మర్ ఏదైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా ఏదైతే మా ఆఫర్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు సమ్మర్ సీజన్ కింద ఏసీ ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనకి ఏంటంటే ఇప్పుడు సత్యాలో ఏంటంటే మనకి అన్ని రకాల ఏసీలు మనకి దొరుకుతాయండి. 1 టన్ నుంచి 2 టన్ వరకు అన్ని ఏసీలు దొరుకుతాయి. దాంతోపాటు అన్ని రకాల బ్రాండ్స్ మనకి ఎల్జీ, డైకిన్, వోల్టాస్, లాయిడ్, పానాసోనిక్, శాంసంగ్, హైయర్, బ్లూ స్టార్, ఓ జనరల్, మిషిబిషి దాకా కూడా అంటే మామూలు నార్మల్ బ్రాండ్ నుంచి అండ్ హై ఎండ్ బ్రాండ్ వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్న సౌలభ్యం ఏంటంటే హోమ్ డెలివరీ అండి. సో 24 అవర్స్లో మనము కస్టమర్ కొనుక్కున్నది ఇంటికే మేము మా వెహికల్లో మేము ఇంటి దగ్గరికి చేరుస్తాం. అది కాకుండా ఫాస్టెస్ట్ ఇన్స్టలేషన్ అంటే కస్టమర్ ఎవరైనా తీసుకున్నా సరే వితిన్ 24 అవర్స్లో మాకు వెనకాల బ్యాక్ ఎండ్ టీం ఉందండి, సిఆర్ఎం టీం. సో వాళ్ళు ఏంటంటే కస్టమర్ని ఫాలోఅప్ చేసుకుంటూ వితిన్ 24 అవర్స్లో ఇన్స్టలేషన్ చేయించగలుగుతారు. దాంతోపాటు ఏంటంటే మార్కెట్ కంటే తక్కువ రేట్లకి అండ్ న్యాయమైన రేట్లకి మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా ఆఫర్ ఏంటి అని అంటే ఈ 3 మంత్స్ ప్రత్యేక ఆఫర్ ఏంటంటే లక్కీ డ్రా అండి. మేము లక్కీ డ్రా ఒకటి అనౌన్స్ చేసాము. ఈ లక్కీ డ్రాలో ఏంటంటే 3 కస్టమర్స్కి మనము లక్కీ డ్రాలో కార్ గెలుచుకునే అవకాశం ఉంటుందండి 3 మంత్స్లో. అది కాకుండా సెకండ్ ప్రైజ్ కింద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది 100 మంది ప్లస్ కస్టమర్స్కి. సో ఇది ప్రత్యేకమైన ఆఫర్ అండి, సత్య ద్వారా ఇస్తున్న ప్రత్యేకమైన ఆఫర్ సమ్మర్ సీజన్కి. అది కాకుండా ఏంటంటే ప్రత్యేకంగా కూడా ఉగాదికి కూడా మేము సపరేట్ ఆఫర్స్ అండ్ మంచి ఆఫర్స్ మేము తీసుకొస్తున్నామండి. సో థర్స్డే రోజు ఏదైతే ఉగాది రోజు ఉందో ఆ రోజు కూడా ఈ ఆఫర్స్తో పాటు ప్రత్యేకమైన ఆఫర్స్ మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా తన పదవీకాలం ముగిసిందని, తన బాధ్యతలను పరిపూర్ణంగా పూర్తి చేశారని చెప్పారు. తనకు 2 పర్యాయాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజాసేవే పరమావధిగా డిప్యూటీ మేయర్గా తన పదవీకాలాన్ని ముగించారని, రానున్న కాలంలో మరలా అవకాశం వస్తే నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి విజయవాడ నగరపాలక సంస్థలోని తన కార్యాలయం నందు ఆఖరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలం ముగిసిందని, తన బాధ్యతలను పరిపూర్ణంగా పూర్తి చేశారని చెప్పారు. తనకు 2 పర్యాయాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. వైఎస్ జగన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగమవటం, 58వ డివిజన్ కి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 58వ డివిజన్ లో సుమారుగా 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధితో డివిజన్ ను ముందుకు తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. తన డివిజన్ మొత్తం కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు కావడంతో ఒక్క రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి ఉండేదని, అటువంటి గడ్డు పరిస్థితుల్లో డివిజన్ ను అభివృద్ధి చేశామని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ వరదల సమయంలోనూ ప్రజలకు అండగా ఉన్నామని, ఎప్పటికప్పుడు వారికి సహాయం అందిస్తూ భరోసాగా నిలిచామన్నారు. విజయవాడ నగరాభివృద్ధిలో తనకు సహాయంగా నిలిచిన తోటి కార్పొరేటర్లకు, నగర మేయర్కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనను రాజకీయాల్లో ప్రోత్సహించినటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు, ఏపీ ఎస్ఎఫ్ఎల్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాసేవ పరమావధిగా డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలాన్ని ముగించారని, రానున్న కాలంలో మరలా అవకాశం వస్తే నగరాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ రోజుతో మరి విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా పదవీ కాలం ముగిస్తున్న సందర్భంలో మరి ఈ రోజున ప్రస్తుతం మాట్లాడటం అనేటువంటి చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మరి విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా, అలాగే ప్రముఖంగా 58వ డివిజన్ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి 58వ డివిజన్లో మరి సుమారుగా 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో ముందుకు తీసుకెళ్లేందుకు గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నా డివిజన్ మొత్తం కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు అన్నీ ఉన్నాయి. మరి దానిలో ఒక్క రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజున నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు. కానీ ఈ రోజున ప్రతి ఒక్క, అంటే ఫస్ట్ నుంచి 1వ లైన్ దగ్గర నుంచి 15వ లైన్ వరకు ఏవైతే రోడ్లు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈ 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో వేయటం అనేటువంటిది చాలా సంతోషం అనిపించింది. అలాగే ఏదైతే మరి మా ఈ ఎలక్షన్ నన్ను 58వ డివిజన్కి డిక్లేర్ చేసిన తర్వాత వచ్చినటువంటి విపత్కరమైన పరిస్థితులు, అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో సంవత్సర కాలం అవ్వచ్చు, అలాగే మొన్న వచ్చినటువంటి వరదలు కూడా మరి మా నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో మరి నా డివిజన్లో ఎక్కువ ప్రాంతం ఉంది. దానిలో భాగంగానే మరి అప్పుడు చేసినటువంటి కార్యక్రమాలందరూ కూడా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ చాలా చాకచక్యంగా మేమందరం కూడా కలిసికట్టుగా చక్కగా మరి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా బయటికి తీసుకురావడం అనేటువంటిది కూడా నాకు ఈ పీరియడ్లో చాలా చాలా సంతోషం అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే డివిజన్ ప్రజలందరూ కూడా అసలు మేము అనుకోలేదు ఈ రోడ్లన్నీ వచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజున చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా గుమ్మంలో రోడ్డు వేశారు, చక్కగా మాకు ఇబ్బంది లేకుండా ఉండనేటువంటి మాటలు చెప్తే దానికి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా రాజకీయాల్లోకి రావడానికి మరి నాకు 2 పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. గతంలో 58వ డివిజన్ కార్పొరేటర్గా, ఈసారి గతంలో 59, ఈసారి 58వ డివిజన్ కార్పొరేటర్గా, అలాగే విజయవాడ నగరపాలక సంస్థలో మరి డిప్యూటీ మేయర్గా కూడా అవకాశం ఇచ్చినందుకు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిన గౌతమ్ రెడ్డి గారికి, అలాగే మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, అలాగే నాకు ఈ డిప్యూటీ మేయర్ రావడానికి చాలా మంది పెద్దల సహకారం ఉంది. మరి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, డిప్యూటీ మేయర్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని, విజయవాడ నగరాభివృద్ధిలో పాల్పంచుకోవటం ఆనందంగా ఉందని విజయవాడ నగర డిప్యూటీ మేయర్ బెల్లందుర్గా తెలిపారు. మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనత వైఎస్ జగన్కి దక్కుతుందని, మరలా జగన్ సంక్షేమ పాలనను అందరూ కోరుకుంటున్నారన్నారు. విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేసిన దేవినేని అవినాష్ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. నగరంలోని వీఎంసీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గా తన చివరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు డిప్యూటీ మేయర్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని, విజయవాడ నగరాభివృద్ధిలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూటీ మేయర్గా తనకు ఈ స్థానం కల్పించినందుకు ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చునబెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఒక ప్రాధాన్యతను కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళలు ఎక్కువ మంది ఉండటం, 2 డిప్యూటీ మేయర్లు, నగర మేయర్ మహిళలే కావడం
కావటం అందుకు నిదర్శనమన్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సారథ్యంలో విజయవాడ నగరాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లామని చెప్పుకొచ్చారు. 15వ డివిజన్ కార్పొరేటర్ గా, డిప్యూటీ మేయర్ గా విజయవాడ నగరాభివృద్ధిలో ప్రజలతో మమేకమవుతూ ప్రయాణం చేశారని, తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దేవినేని అవినాష్లు విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. రానున్న కాలంలో దేవినేని అవినాష్ ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. మహిళలే ఎక్కువ మంది ఉండటం, మరి మేయర్ మహిళగా, డిప్యూటీ మేయర్ మహిళగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు చరిత్ర సృష్టించిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 15వ డివిజన్ కార్పొరేటర్గా నాకు సీటు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇవ్వటంలో కూడా మరి ఎన్నో ఇబ్బందులు కలిగినా మరి మా యొక్క నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారికి మరి కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీ దేవినేని అవినాష్ గారికి ఎల్లప్పుడూ కూడా మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే మా నాన్నగారు 30 ఏళ్ల నుంచి కూడా మరి డిప్యూటీ మేయర్గా ఆ రోజు దేవినేని నెహ్రూ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ మేయర్ 2000లో చేశారు. మరలా నాకు అవకాశం కల్పించి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు, నెహ్రూ గారు తనయుడైన అవినాష్ గారి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా అవినాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మరి 15వ డివిజన్ కార్పొరేటర్గా మరి డిప్యూటీ మేయర్గా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ మరి ప్రజానికానికి ఒక నగర డిప్యూటీ మేయర్గా నగరాన్ని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ప్రజానికంతో మమేకం అవుతమే కాకుండా మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మరి ఒక మార్క్ ఏర్పడే విధంగా వైఎస్ఆర్ పార్టీ గత 5 ఏళ్లలో కూడా ఒక మార్క్ ఏర్పాటు చేసుకుని రిటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తాం, 600 కోట్లతో డెవలప్ చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలోనే జరిగింది. మరి తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చూసుకుంటే ప్రతి డివిజన్ కూడా ఉన్న 22 డివిజన్స్ కూడా చాలా అభివృద్ధి పరంగా, ఎందుకంటే గతం ఇప్పుడు చూసుకునే విధంగా ప్రజానికమే మాట్లాడుకునే విధంగా మరి అవినాష్ గారు చేయటం అనేది మరి ఆయన హయాంలో జరిగింది. మరలా ఈ 2 ఏళ్ల నుంచి కూడా కనీసం ఇంత సిమెంట్ కూడా వేయని దృష్టిలో తూర్పు నియోజకవర్గం, ఎందుకంటే తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చేసేసి ఈరోజు మరి కష్టం ఒకరిది, సుఖం ఒకరిది లాగా ఇప్పుడున్న వాళ్ళు అనుభవిస్తున్నారు. అవేమీ కాదు, కష్టం ఎప్పటికీ పోదు. అవినాష్ గారు మరలా ప్రజానాయకుడు, ప్రజల్లో సేవకుడు అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముకునే విధంగా ఇప్పుడు ప్రజానీకం అయితే ఉంది. ఆయన ఎమ్మెల్యేగా తప్పకుండా మళ్ళా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరేసే విధంగా మేమందరం కూడా కష్టపడతాం. అరుదైన ప్రాణాంతక వ్యాధి అయిన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి రిషికుమార్ ప్రాణాలను కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని 1 ఎర్త్ 1 లైఫ్ ఫౌండర్ లీలా కుమారి హృదయపూర్వక పిలుపునిచ్చారు. చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన చికిత్స ఎంతో ఖరీదైనదై ఉండడంతో దాతల సహాయం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం, దాతలు, సేవా సంస్థలు ఈ చిన్నారి విషయంలో కూడా స్పందించి ఆదుకోవాలని కోరారు. మానవత్వంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరి సహకారం ఒక చిన్నారి జీవితాన్ని కాపాడగలదని ఆమె తెలిపారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన చిన్నారి రిషి కుమార్ ప్రస్తుతం అరుదైన వ్యాధి SMA టైప్ 1తో తీవ్రంగా పోరాడుతున్నాడు. ఆర్థికంగా బలహీనమైన కుటుంబానికి చెందిన ఈ చిన్నారికి అవసరమైన వైద్యం కోట్ల రూపాయల ఖర్చవుతుండడంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ చిన్నారికి అండగా నిలవాలని భావించిన 1 ఎర్త్ 1 లైఫ్ సంస్థ, KPN కాలేజీ యాజమాన్యం కలిసి ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొని తమ వంతుగా సాయం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారి పరిస్థితిని వివరించడంతో పాటు అతనికి అవసరమైన అత్యవసర వైద్య సహాయం గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చిన్న మొత్తంలో అయినా సహాయం చేస్తే పెద్ద మొత్తంగా మారి ఒక ప్రాణాన్ని కాపాడగలదని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1 ఎర్త్ 1 లైఫ్ ఫౌండర్ లీలా కుమారి మాట్లాడుతూ సమాజంలో మానవత్వం ఇంకా జీవించి ఉందని, దానికి నిదర్శనమే ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం అని తెలిపారు. రిషి కుమార్ వంటి చిన్నారులను కాపాడడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ప్రతి రూపాయి విలువైనదని, అది ఒక కుటుంబానికి ఆశను నింపుతుందని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా సాయం చేయగలిగిన వారు ముందుకు రావాలని కోరారు. చిన్నారి రిషి కుమార్ ఆరోగ్యం మెరుగుపడి సాధారణ జీవితాన్ని గడపాలని అందరూ ఆకాంక్షిస్తూ అతనికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
చిన్నారి రిషికుమార్ స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ సిండ్రోమ్తో బాధపడుతున్నాడండి. ఆయనకి డిసీజ్కి కావాల్సిన మెడిసిన్స్కి ఒక 18 crores దాకా ఖర్చు అవుతుందని వాళ్ళ పేరెంట్స్ మాకు వచ్చి తెలియజేయడం జరిగింది. వన్ ఎర్త్ వన్ లైఫ్ వారి సహకారంతో మా కేబిఎన్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ క్లబ్ అలాగే రెడ్ రిబన్ క్లబ్ సంయుక్త సహకారంతో మేము స్వచ్ఛంద విరాళాల సేకరణకి కార్యక్రమాన్ని చేపట్టాము. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి వాళ్ళకి తోచినంత సహాయం అందిస్తే అందరం కలిసి ఆ చిన్నారి జీవితాన్ని మార్చగలిగే విధంగా మనం చేయొచ్చు. సో ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి మా వన్ ఎర్త్ వన్ లైఫ్ వారి సహకారంతో వాళ్ళ పేరెంట్స్కి ఎంతో కొంత సహాయాన్ని ఈరోజు సాయంత్రం అందజేయబోతున్నామండి. సో అందరూ దీనికి చేయి కలపవలసిందిగా కోరుతున్నాను మా కాలేజ్ తరపు నుంచి. థ్యాంక్ యూ. ఈరోజు మన విజయవాడ బాబు న్యూ రాజరాజేశ్వరిపేటలో నివసిస్తున్న రిషి కుమార్ అనే చిన్న 5 సంవత్సరాల బాలుడు SMA type 1 డిసీజ్తో బాధపడుతున్నాడు. సో ఆ బాబు లేవలేని స్థితిలో మామూలు పిల్లల్లాగా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవటం కానీ ఆడుకోవటం కానీ ఇవేమీ ఆ తల్లిదండ్రులకి తెలియదు. ఆశ వదిలేసుకొని ఉన్న టైంలో మన కడప పాప పునర్వికాకి ప్రజల నుంచి వచ్చిన స్పందన మరియు ప్రభుత్వ సహకారము అన్నీ గుర్తించి వీళ్ళకి కూడా ఒక కొత్త ఆశ చిగురించి మన బాబుని కూడా మనం ఇలా రక్షించుకోవచ్చు అనే విధానంలో వాళ్ళు మనల్ని సంప్రదించడం జరిగింది. సో ఇంత పెద్ద మొత్తం అనేది ఏ ఒక్కరి చేతి మీదుగా చేయగలిగే ఇది కాదు. సో ప్రజలందరి భాగస్వామ్యం, ప్రతి ఒక్క మనిషి నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆ బాబుకి ఆశీస్సుల రూపంలో మనం అందజేయగలుగుతాము అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి కాలేజ్ని ప్రతి పౌరుడిని టచ్ చేసి మనం ఎంతో కొంత విరాళాన్ని సేకరించి ఆ బాబుకు ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అయితే ఆ బాబుకి కేవలం 5 సంవత్సరాల లోపు మాత్రమే ఈ ఇంజెక్షన్ చేయించాలి అని చెప్పారు. సో అతి తక్కువ సమయం ఉండటం వల్ల కొంచెం అందరూ వెంటనే స్పందించి ఈ కార్యక్రమానికి ఎంతో కొంత సహాయం చేసి ఆ బాబుని ఆరోగ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. రాజరాజపేటలో ఉంటున్నాము. సంవత్సరం కిందటే మా బాబుకి SMA అని చెప్పి తేలింది. ఎయిమ్స్లో మంగళగిరి విజయవాడ ఎయిమ్స్లో చూపించడం జరిగింది. 16-18 కోట్లు అని చెప్పడం కూడా జరిగింది. అంత పెట్టుకునే స్తోమత కూడా మాకు లేదు. మాదొక మధ్యతరగతి కుటుంబం. మేము ఉండే ఇల్లు కూడా అద్దిల్లు. మాకు ఇప్పుడు మా పిల్లడికి అలా వచ్చింది అనేసరికి మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఎంత తొందరగా స్పందించి కొంచెం మా బాబుకి ఇలా ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఆల్రెడీ మా బాబు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ప్రభుత్వం నుంచి కానీ ఇంకా తొందరగా స్పందించి మీరు ఎంత ముందుకు తీసుకెళ్ళి మా బాబు పునర్జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. అలాగే వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే సంస్థకు కూడా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేబిఎన్ కాలేజీ తరపున కూడా ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా బాబు గురించి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు, మాకు ఇంత సపోర్ట్గా ఉంటున్నందుకు ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తున్నాను. ఇలాగే మీరు వీళ్ళే కాకుండా ఇంకా ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా బాబుని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. టైం కూడా లేదు. రేపు ఆగస్టు వస్తే బాబుకి 5 years కంప్లీట్ అవుతుందన్నమాట. డాక్టర్ గారు 5 సంవత్సరాలే బతుకుతాడు అని చెప్పారు. మీరు ఎంత తొందరగా మా బాబుని రక్షిస్తే అంత మంచిదని కోరుతున్నాను. గులాబీ రంగు మనసుకు శాంతిని, ఆనందాన్ని ఇస్తుందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు తెలిపారు. పిల్లల్లో ప్రేమ, దయ, స్నేహభావం పెంపొందించేందుకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో పిల్లల్ని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రంగుల వారోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ బ్రాంచ్లో గులాబీ రంగు దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు గులాబీ రంగు దుస్తులు ధరించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత సందడిగా మార్చారు. అంతేకాకుండా గులాబీ రంగు విశిష్టతను తెలియజేసే విధంగా విద్యార్థులు పలు వేషధారణలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల అమాయకపు ప్రదర్శనలు, సృజనాత్మక ఆలోచనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్న ప్రదర్శనలో విద్యార్థులు గులాబీ రంగుకు సంబంధించిన పలు వస్తువులను చూపిస్తూ ఆ రంగు ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు పాటలు, నృత్యాలు, చిన్న నాటికలు వంటి కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాసంస్థ అధినేత సూర్యారావు మాట్లాడుతూ, గులాబీ రంగు అనేది కేవలం ఒక రంగు మాత్రమే కాదని అది ప్రేమ, కరుణ, స్నేహం,
మాతృత్వం వంటి మానవీయ విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. చిన్నారుల మనసుల్లో సానుకూల భావాలు పెంపొందించడానికి, పరస్పర గౌరవం, సహకారం, ఆనందాన్ని పంచుకునే స్వభావం పెంచడానికి ఇలాంటి రంగుల ఆధారిత కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తకాల పరిమితిలోనే కాకుండా సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం దిశగా ముందుకు సాగేందుకు ఈ తరహా వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు, వేదికపై తమ భావాలను వ్యక్తపరిచేందుకు ఇలాంటి అవకాశాలు ఎంతో అవసరమని వివరించారు. అలాగే విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సృజనాత్మక కార్యకలాపాలు కూడా పిల్లల సమగ్ర అభివృద్ధికి అవసరమని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలు కేవలం చదువుకే పరిమితం కాకుండా పిల్లల భావోద్వేగ, సామాజిక, సాంస్కృతిక వికాసానికి దోహదపడే కేంద్రాలుగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే మరిన్ని వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ బ్రాంచ్లో గులాబీ రంగు వారోత్సవాల భాగంగా గులాబీ రంగు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో పింక్ కలర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదమ్మా అయిపోయింది, ఇటు చూపించు. పింక్ కలర్ని ఎందుకు అక్కడ ఈ ఏరియాలో సెపరేట్ చేస్తారనేటువంటిది మనకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పింక్ కలర్ అనేటువంటిది ప్రేమ, కరుణ, అలాగే ప్రశాంతతకు, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేటువంటి కలరు. ఈ యొక్క కలర్ ఎక్కడుంటుందో అక్కడ కరుణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, దాక్షిణ్యం ఉంటుంది, అలాగే ఉల్లాసంగా ఉంటారు. అటువంటి కలర్ని ఇక్కడ పిల్లల ద్వారా ప్రదర్శించినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ యొక్క గులాబీ కానీ, గులాబీ పువ్వు కానీ అనేటువంటిది లక్ష్మీదేవికి ప్రత్యేక. ఆ యొక్క గులాబీ పువ్వు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని చాలామందికి నమ్మకం. సో అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులు చూసుకుంటే చాలా చక్కగా పిల్లల్ని రెడీ చేసుకుని రావడం జరిగింది. అన్ని గులాబీ కలర్లోనే రెడీ చేసుకుని రావడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలి, లక్ష్మీదేవి కొలువుదీరి ఉండాలనే ఉద్దేశంతో పిల్లల్ని ప్రేమగా, అలాగే వాళ్ళతో ఈ యొక్క కార్యక్రమాలు చేపించడం చాలా సంతోషకరమైన తెలియజేసుకుంటూ, శ్రీగౌతమి విద్యా సంస్థలో ఎప్పటికప్పుడు అనేక రకాల యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న కాన్వికేషన్స్ కానీ, ఈరోజు కలర్స్ డే కానీ, రేపు ఇంక సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం. దీనికి అందరికీ కారణం అంటే టీచర్సు ఉత్సాహంగా తయారు చేయడం, అలాగే పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఈ కార్యక్రమం చేయడానికి సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తర్వాత ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. మన శ్రీగౌతమి విద్యా సంస్థల్లో రంగుల వారోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మన విద్యా సంస్థల్లో భాగమైనటువంటి జక్కంపూడి బ్రాంచ్లో ఈరోజు రంగుల వారోత్సవం ప్రారంభించాము. ఈ ప్రోగ్రాంకి చాలామంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్తో, వాళ్ళ గెటప్స్తో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. ఈరోజు ఇక్కడ కలర్ ఏంటంటే పింక్ కలర్, గులాబీ రంగు. ఈ రంగులన్నింటిలో ప్రశాంతత చిహ్నం అయితే గులాబీ రంగు కూడా ప్రశాంతతకి, మరియు కమలం కూడా మనకి పింక్ రంగులో ఉంటుంది, లక్ష్మీదేవి స్వరూపం. అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని శ్రీగౌతమి విద్యా సంస్థలు ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరిచారు, ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రానున్న రోజుల్లో కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి పిల్లలందరికీ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో చదువులు మాత్రమే కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీయచ్చు. మరియు వాళ్ళు ఏ ప్రోగ్రామ్నైనా దేన్నైనా సరే వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలరు అని ఇలాంటి కొన్ని ఈవెంట్స్ అన్నింటినీ మ్యాక్సిమం శ్రీగౌతమి విద్యా సంస్థల్లో మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము.
అందులో భాగంగానే ఈరోజు ఈ బ్రాంచ్లో అన్ని బ్రాంచెస్లో అన్ని కలర్స్ డే వారోత్సవాలు జరిగాయి. ఈ జక్కంపూడి బ్రాంచ్లో జరుగుతుంది. ఇక్కడ బ్రాంచ్లో పేరెంట్స్ చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో వాళ్ళు పాల్గొని ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్తో చాలా ఉత్సాహపరుస్తున్నారు. ఇక ముందు రోజుల్లో కూడా తల్లిదండ్రులు మా విద్యా సంస్థల్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇబ్రహీంపట్నం మండలం రాయనపడు రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ లో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమై 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ వర్క్ షాప్ దక్షిణ భారతదేశంలోని కీలక స్థానం సంపాదించుకుంది. రైల్వే అధికారులు సిబ్బంది కలిసి వైభవంగా స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ ఎస్ శ్రీనివాస్ వర్క్ షాప్ టూర్ నిర్వహించి ప్రతి విభాగాన్ని స్వయంగా పరిశీలించారు. వ్యాగన్ల సర్వీసింగ్, రిహాబిలిటేషన్ ప్రక్రియలపై మీడియాకు క్షేత్రస్థాయిలో వివరణ ఇచ్చారు. 310 ఎకరాల విస్తీర్ణంలో నెలకు 650 వ్యాగన్ల నిర్వహణ సామర్థ్యంతో ఈ వర్క్ షాప్ దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. అలాగే 2400 మంది సిబ్బందితో దేశంలోనే 2వ అతిపెద్ద వర్క్ షాప్ గా రాయనపాడు రికార్డు సృష్టించిందని వెల్లడించారు. నేడు రేపు 2 రోజుల పాటు ఈ స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. I'll appeal all of you, నియర్ బై పబ్లిక్ అండ్ మీరు వచ్చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్ కోసము నాట్ ఓన్లీ వర్క్ చేయడం కాకుండా హెల్త్ కేరే కాకుండా వీ డెవలప్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. రీసెంట్గా షటిల్ కోర్ట్ డెవలప్ చేసినాం, తర్వాత బాక్స్ క్రికెట్ డెవలప్ చేశాము, తర్వాత వాలీబాల్, బేస్బాల్, ఆల్ దీస్ ఫెసిలిటీ డెవలప్ చేసాం. అదే కాకుండా రీసెంట్గా మనకు 1 crore శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది క్రికెట్ స్టేడియం. ఈ క్రికెట్ స్టేడియం అట్లీస్ట్ రంజీ లెవెల్లో క్రికెట్ ఆడేంత స్టేజ్ వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసాం. మేబీ నెక్స్ట్ సమ్మర్ కల్లా క్రికెట్ స్టేడియం కూడా చాలా మంచి పొజిషన్లో వస్తుంది. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ రాయనపాడు సరౌండింగ్స్. వ్యాగన్ చేసే వర్క్షాప్ అరౌండ్ 10 to 12 ఉంటాయి. దాంట్లో మనము 3 ఏళ్ల క్రితము 6th పొజిషన్లో ఉండే, క్వాంటిటీ పరంగా 6th పొజిషన్లో ఉండేవాళ్ళము. ఈరోజు మనం 2nd పొజిషన్కి వచ్చాము. నెక్స్ట్ 2030 కల్లా విల్ బి ద ఫస్ట్ పొజిషన్. సౌత్ ఇండియాలో సౌత్ ఇండియా వీఆర్ ద టాప్, ఆల్ ఓవర్ ఇండియా 2nd. ఝాన్సీ ఒకటి మగన ముందు ఉంది, వాళ్ళు 8,800 అరౌండ్ 9,000 చేస్తున్నాం. మనం 8,200కి వచ్చాము. నెక్స్ట్ 2 years వీ ప్లాన్ టు గో ఫర్ 10,000. విల్ బి క్రాసింగ్ దెమ్. పెయింటింగ్లో వాడుతున్నాం, భోగి షాప్లో చేస్తున్నాం, వీల్ షాప్లో చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ కవర్ చేశాము. ఇప్పుడు చూసింటే రీసెంట్గా ఒక మిషన్ కమిషన్ ఇట్ కాస్ట్ అరౌండ్ 7.5 crores. ఆ మిషన్ రేపు మా జీఎం గారి చేతుల మీద ఇనాగ్రేట్ చేస్తున్నాము. అది లేటెస్ట్ టెక్నాలజీ మిషన్. మేము కూడా దానికి డిజైన్లో కొంచెం కాంట్రిబ్యూట్ చేసేసి బెస్ట్ టెక్నాలజీ బ్రాట్ ఇట్. అది వస్తుందంటే ఒకప్పుడు మేము పర్ డే 100-110 వ్యాగన్ వీల్స్ రిపేర్ చేసేవాళ్ళం. మనం ట్రైన్ ట్రావెల్ చేయాలంటే వీల్స్ కావాలి, 100 నుంచి 110 వీల్స్ రెడీ చేసేవాళ్ళం. టుడే వీఆర్ డూయింగ్ 160-170 వీల్స్. ఇప్పుడు ఈ మిషన్ వచ్చిన తర్వాత 200 వీల్స్ పర్ డే వీ కెన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.